ఒక 17 ఏళ్ల అమ్మాయి వాళ్ళ అమ్మకి తెలియకుండా లక్షల కొద్ది రూపాయలని ఒక మొబైల్ గేమ్లో ఖర్చు పెట్టి ఎలా పోగొట్టింది, ఆ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరికీ తెలియకుండా ఎలా దాచిపెట్టింది, అసలు అంతలా అడిక్ట్ అయిన మొబైల్ గేమ్ పేరేంటి? స్టోరీ మొదలవుతుంది 2023 చైనాలోని హీనాన్ అనే ప్రోవిన్స్లో. అయితే గంటల తరబడి ఫోన్లోనే ఉండడం చూసిన వాళ్ళ మమ్మీ ఇదంతా ఈ రోజుల్లో నార్మల్లేనేమో అనుకుంది. కానీ అదే కంప్లైంట్ స్కూల్ టీచర్ కూడా పిలిచి ఇచ్చేసరికి వాళ్ళ అమ్మకి ఎందుకో డౌట్ వచ్చింది. తన బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే ఆవిడ మతిపోయింది. ఎందుకంటే 53 లక్షలు ఉండాల్సిన అకౌంట్లో 5 రూపాయలు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ అమ్మ పొజిషన్ ఊహించుకోండి. తన లైఫ్ సేవింగ్స్తో ఇప్పుడు ఒక డైరీ మిల్క్ కూడా రాదని తెలిస్తే ఎలా ఉంటుంది? అయితే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇన్ని లక్షల అకౌంట్లో నుంచి పోతున్నా కానీ వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఎలా మేనేజ్ చేయగలిగింది ఆ అమ్మాయి? ఇక స్టోరీలోకి వెళితే ఒకరోజు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మమ్మీ డెబిట్ కార్డ్ ఇంట్లో కనపడుతుంది. ఆ డెబిట్ కార్డ్ పిన్ వాళ్ళ మమ్మీ ముందుగానే ఆ అమ్మాయికి చెప్పినట్టుగా తెలిసింది. ఎంతో అమాయకంగా ఆ డెబిట్ కార్డ్ని గూగుల్ ప్లే స్టోర్కి లింక్ చేసేసింది. ఆ డెబిట్ కార్డ్ వాడిన ప్రతిసారి తను బ్యాంక్ ట్రాన్సాక్షన్ హిస్టరీ, SMS అలర్ట్స్ అన్నీ డిలీట్ చేసేది. బాధాకరమైన విషయం ఏంటంటే తనకే కాకుండా తన ఫ్రెండ్స్కి కూడా ఈ డెబిట్ కార్డ్ ద్వారా లక్షల్లో పర్చేసెస్ చేసి ఇచ్చేది. విషయం వైరల్ అయిన తర్వాత చైనీస్ మీడియా ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే ఫ్రెండ్స్ ఒత్తిడి పెడితేనే ఆ యాప్లో లాగిన్ అయ్యానని, పియర్ ప్రెషర్ వల్లనే వాళ్ళందరికీ పర్చేసెస్ చేసి ఇచ్చానని చెప్పింది. అయితే ఆ అమ్మాయి ఆడిన గేమ్ పేరు హానర్ ఆఫ్ కింగ్స్, ఒక ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్. ఇలాంటి మొబైల్ గేమ్స్లో ఎప్పుడు మీ డెబిట్ కార్డ్ని కానీ క్రెడిట్ కార్డ్ని కానీ లింక్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ హ్యూమన్ ఎమోషన్స్ పైన ప్లే చేసి పైసలు వసూలు చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గేమ్లో ఒక ఇంటెన్స్ మూమెంట్ వచ్చాక ఇంకొక $100 కడితే కానీ ముందుకెళ్ళలేమని చెప్తారు. స్ప్లిట్ సెకండ్ డెసిషన్ తీసుకొని ఆ $100 పే చేస్తే అంతే సంగతి. అందుకే ఎప్పుడైనా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ పైన డైలీ లిమిట్స్ కంపల్సరీగా పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్